తెలంగాణలో యూపీఏ సర్కారు హయాంలో జరిగిన అభివృద్ధి, ఎన్డీఏ హయాంలో జరిగిన వృద్ధిపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సవాల్ విసిరారు. పార్టీ నుంచి తగినంత సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకున్నా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా అండదండలుగా అందిస్తోందన్నారు లక్ష్మణ్. యూపీఏ కేంద్రంలో అధికారంలో ఇవాళ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన మీరు ఈ రెండు పార్టీలు కలిసి ఇవాళ బీజేపీని ఇవాళ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని విమర్శిస్తున్నారో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఎజెండా ఒకటే. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి సహించలేక ఓర్వలేక ఏ రకంగా ఒకే గానాన్ని వినిపిస్తూ ఉన్నారు, ఏ రకంగా ఒకే రాగాన్ని వినిపిస్తూ ఉన్నారు. రెండు పార్టీలు కూడా కూడబలుక్కున్నట్టుగా ఒకరేమో ధర్నాలు చేస్తామని, ఇంకొకరేమో వారు ప్రజల్లోకి వెళ్ళి నేను ప్రచారం చేస్తామని టీఆర్ఎస్ మాట్లాడుతారు. 10 సంవత్సరాల కాలంలో మీరు యూపీఏ ఈ రాష్ట్రంలో తెలంగాణ అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పాలించిన మీరు ఈ ఎన్డీఏ పాలనలో ఎన్నైతే మేము నిధులు తెలంగాణ కల్పించాము, ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే మేము తెలంగాణకి ఇచ్చాము, మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాల కాలంలో మరి ఈరోజు మేము ఎంత ఇచ్చామో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కటి కూడా ఎక్కువ ఇచ్చినట్టయితే కూడా దేనికైనా సిద్ధమని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. 10 సంవత్సరాలు మీరు యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు